బీజేపీకి సంబంధించిన విషయం మాట్లాడుకుంటే అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అరాచకాలు చేయబోతుంది, మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ తెలంగాణలో మొన్న జరిగిన పార్లమెంటు ఎలక్షన్ తర్వాత వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత 8 మంది ఎంపీలు గెలవడము ఇవన్నీ చూస్తే బీసీలు పూర్తి స్థాయిలో బీజేపీ వైపు ఉన్నారు. ఎందుకున్నారు అంటే బీజేపీ అంతకుముందు బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని తీసుకొచ్చింది, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బీసీలో ఉన్నటువంటి నాయకులు ఈటల రాజేందర్ కానీ, అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ వీళ్ళందరూ పూర్తి స్థాయిలో బీసీ లీడర్లను ముందు ప్రమోట్ చేయడం వల్ల బీసీలకు అండా బీజేపీ అనే స్థాయికి తీసుకురాగలిగారు. అంటే కులగణను వ్యతిరేకించేటువంటి బీజేపీ పార్టీ బీసీలను తెలంగాణలో ముందు పెట్టడము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? బీసీ బొమ్మ పెట్టి బీసీలని మింగేసిన సర్కార్ ఏదన్నా ఉంటే అది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ సర్కార్. నిజానికి ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అని ఒక బ్లాక్లా తయారైంది. మండల్ ఉద్యమం వచ్చినప్పుడు మండల్ ఉద్యమానికి పూర్తి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు, యాంటీ రిజర్వేషన్ మూమెంట్ నడిపిన వాళ్ళు ఎవరు? ప్రధానంగా బీజేపీ యాంటీ రిజర్వేషన్, మెరిట్ సేవ్ మెరిట్ అని ఎవరికి ఇస్తున్నప్పుడు? ఓబీసీలకు ఇస్తున్నప్పుడు 27% ఇస్తున్నారు, మేమేం చేయాలి, ఆత్మాహుతులు చేసుకున్నారు అని చెప్పించారు. ఇప్పుడు సేమ్ బీజేపీ వచ్చి బీసీల యొక్క సేవియర్స్గా ఎలా మారారు? దట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ప్రతి బీసీ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది బీసీస్ ఎక్కువ బీజేపీకి ఇంత మెజారిటీ వస్తుందంటే బికాస్ ఆఫ్ ఓబీసీస్. సో మీకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇస్తారంటే అడ్డుకున్నటువంటి పార్టీకి మీరు ఎలాగ పొలోమని నిలిపారు? ఆశ్చర్యంగా ఉంది కదా. పోని అప్పుడెప్పుడు అడ్డుకుంది, అధికారంలోకి వచ్చాక బీసీలకు చేసిన సేవ బీజేపీ మరి ఎవరికి చేయలేదనుకుందాం. ప్రధానంగా రిజర్వేషన్స్ తీసుకుందాం. ఓకే, బీసీలకు ఏమి ఇచ్చిందన్నది పక్కన ఇస్తే ఉన్నది తీసింది. అది ఎవ్వరూ గ్రహించరు. ఈడబ్ల్యూఎస్, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అంటే మామూలు భాష ఏమో చాలా అద్భుతంగా ఉంది కదా. అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అంటే కుల మత రహితంగా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరికీ ఇస్తారేమో అని అనుమానం, ఆశ కలుగుతుంది. కానీ కాదు, ఇందులో అగ్రవర్ణ పేదలు మాత్రమే అని ఎలా చెబుతారు? వేరే కులపరమైనటువంటి రిజర్వేషన్స్ పొందుతున్న వారెవరూ కూడా ఈ 10%లో మళ్ళీ పోటీ పడకూడదు. అంటే ఎస్సీస్ 15% అనుకుందాం, 7.5% ఎస్టీస్, 22% అండ్ 27 ఓబీసీలు. ఈ 50% వాళ్ళు మిగిలిన 50% ఈ రిజర్వేషన్ పోగా మిగిలిన ఓపెన్ కేటగిరీలో అందరితో పాటు పోటీ పడేవారు. అందరితో పోటీ పడడానికి 50% బ్లాక్ ఉండేది, ఫుల్ కేక్ ఉండేది. ఈ కేక్లో 10% తీసి పారేసారు, అది మీది కాదని అన్నాడు. ఆ 10% ఎవరికి ఇచ్చారు? ఈ ఓబీసీలు కాకుండా మిగిలిపోయిన కులాలు ఏముంటాయి? రాజ్పుట్స్, ఠాకూర్స్, ఎంతమంది ఉంటారు వాళ్ళు, బ్రాహ్మిన్స్, వైశ్యాస్ ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఉండడమే 10% ఉంటారు. ఎంత ఉంటే అంత ఇచ్చేస్తారు. రేపు పొద్దున్న కులగణన చేస్తారు, 70% లేదా 67%, 65% ఓబీసీలు ఉంటారంటారు. 65% మీరు ఇస్తారా? ఇవ్వగలరా? మరి ఓబీసీలు ఎలా వెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ కట్ చేశాడు మీది. ఇది ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు. సో బుర్రలో ఏమైనా పని చేస్తున్నారా లేదా? అసలు ఆలోచిస్తున్నారు లేదా? మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు లేదా? ఇంకా రెండోది, ఓబీసీ నాయకత్వం మండల్ పార్టీలు పెరిగిపోయి ఓబీసీ లీడర్స్గా అయిపోతున్నారు. దేశంలో ఛాంపియన్స్ అయిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ బమ్ లేచారు. అంతవరకు ఉండేటువంటిది ఎక్కడ? అయితే కాశ్మీర్ బ్రాహ్మణులు బనియాలే కదా, ఓబీసీలు లేచారు. ఎలా ఉంటుంది? మండుదు కదా. అప్పుడు మనకి మన ఇళ్లల్లో స్త్రీలు గుర్తుకొచ్చారు. వీళ్ళకి 33% రిజర్వేషన్స్ ఇచ్చారనుకోండి. అప్పుడు అంతకుముందు గతంలో ఏ కులాల వాళ్ళు ఉన్నారో ఆ కులాల స్త్రీలు రావాలంటే ఇబ్బంది అయ్యేది కదా.
ఎందుకంటే ఆ కులాలను ఇప్పుడు రెడ్డి కమ్మ వెలమ ఈ సామాజిక వర్గాలు మనకి ఇక్కడ, ఇంకో చోట అక్కడ ఠాకూర్ రాజ్పూట్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్త్రీలు రావాలంటే వాళ్ళేమో కండిషన్ ఉంటుంది. ఎప్పుడు వస్తారు స్త్రీలు? ఒక ఆయన ఎమ్మెల్యే ఇంటికి వస్తుంటే అందరూ ఆనందంగా ఉంటే భార్య విచారంగా ఉంటుంది. ఏమి అలా ఉన్నామంటే అప్పుడు అర్థమవుతుంది. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 4వసారి కూడా అలా వచ్చేసాడు. నాకు అర్థమైంది లేవే, వచ్చేసారి నీకే కదా టికెట్ ఇప్పిస్తాను అన్నాడు. అయ్యో బతికుండగా నాకు అంతటి భాగ్యమా మీరు బతికుండగా అంటే పోతే కదా వీడో కోటాలో వస్తారు అంతే తప్ప ఉండగా రాదు. లేకపోతే కొడుకు లేకపోతే కూతురును ప్రవేశపెడతారు, స్త్రీలు రారు. ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా తమ స్త్రీల మీద తమ స్త్రీల మీదే తమ కుటుంబాల్లో ఉండే స్త్రీలను నాయకులుగా చూడాలని ముచ్చట ఎప్పుడు కలిగింది? ఇక్కడ ఓబీసీ లీడర్స్ బాగా ఎమర్జ్ అయిపోతుంటే రేపొద్దున పార్లమెంటు అసెంబ్లీలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు వాళ్ళు. కాబట్టి ఓబీసీలు వచ్చేసారనుకో మండల దెబ్బకి ఒక జస్ట్ ఇంకా రాజకీయాల్లో పెట్టలేదు, కేవలం విద్యా ఉపాధి అవకాశాలు ఇస్తేనే ఇంతమంది వచ్చేసారు. సో ఇది ఎప్పటికి వస్తుంది? అందుకని ఈ ఆలోచన బీజేపీకి కాదు కాంగ్రెస్కి వచ్చింది, రెండు ఒకటే అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అవును కదా. అప్పుడు అట్లాగా అప్పుడు ఏమన్నారు, ఇది గ్రహించినటువంటి ములాయం సింగ్ యాదవ్లు వీళ్ళంతా ఏమన్నారంటే, బాబు మీరు 33 కాదు 50% ఇచ్చుకోండి, కానీ అందులో మళ్ళీ ఎస్సీలు ఎస్టీలు ఓబీసీ స్త్రీలు ఉండేట్టు చూడండి. అప్పుడు మాయావతి గారు కూడా దాన్ని వీళ్ళు ఎలా చూపించారు, స్త్రీలకి సీట్లు ఇస్తా ఉంటే అడ్డుకునే వాళ్ళలో చూపించారు వీళ్ళని. వీళ్ళేమో ప్రేమ ఉన్నవాళ్ళు, నిన్నటి వీడియోలు పంపించిన వాళ్ళు, వాళ్ళేమో అడ్డుకునేవాళ్ళట. సో కాబట్టి మనకి జనాల్ని మనం రాజకీయ చైతన్యం చేయలేకపోతున్నప్పుడు, ఓటర్లకు రాజకీయ చైతన్యం అందించలేనప్పుడు ఇలాంటి టుమ్రిల్తో రాజకీయం చేసేస్తారు. దీనికి పెద్ద పెద్ద బుర్రలు కావాలా, పెద్ద స్ట్రాటజీలు కావాలి దీనికి. అంటే జనాన్ని ఆ రాజకీయాల వైపు చదువుకున్న వాళ్ళు ఐ హేట్ పాలిటిక్స్ అని స్టైలిష్గా తిరుగుతారు కదా. సో ఐటీ ఐ హేట్ పాలిటీషియన్స్, ఐ డోంట్ లైక్ ఇట్. అబ్బా చదువుకున్న వాళ్ళు ఇలా ఉంటారు, చదువుకున్న వాళ్ళకి తెలియదు. మరి ఇలాంటి టుమ్రిల్తో పాలన జరగదా? వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళకపోతే వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. చదువుకోని వాళ్ళు వెళ్ళకపోతే చదువుకోని వాళ్ళు వచ్చేస్తారు, చదువుకున్న వాళ్ళు వెళ్ళకపోతే. చదువుకోని వాళ్ళు వచ్చేసి మాకు చదువు ఉందని చెప్పడానికి ఒక్కొక్క ఎఫిడవిట్లో డిగ్రీ అయ్యిందని రాస్తారు, డిగ్రీ అవ్వలేదని రాస్తారు, నానా రకాలుగా రాస్తారు. కాబట్టి నిజానికి డిగ్రీ అయిందని నీ క్లాస్మేట్స్ ఎవరో ఒకసారి గ్రూప్ ఫోటో పెట్టినా అంటే పెట్టలేరు వాళ్ళు. ఇప్పుడు అంతే కదా. చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. మీ ఎల్యూమిని, మీరు ఏ ఎల్యూమినితో ఉన్నప్పుడు మీ సహ విద్యార్థులు ఎవరు, మీ బెంచ్ మేట్ ఎవరు అని అడిగితే ఇంటర్వ్యూ ఎవరు కట్ చేసి అవతల పారేస్తారు. సో కాబట్టి అలాంటి వాళ్ళు పరిపాలించేస్తున్నారు. మరి వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు కదా దేశంలో. సో అత్యున్నత స్థానాలు ఎందుకోసం? జనానికి రాజకీయాల్లోకి యువకులు రావడానికి ఉత్సాహం చూపించకపోవడం వల్ల. అదేదో మనకి సంబంధం లేని విషయం. మరి నీ ఇంటి విషయం నీకు సంబంధం లేకపోవడం ఏంటి? నీ కొంప ఇది, నీ కొంప ఎవడో వచ్చి చక్క పెట్టేస్తుంటే నాకు సంబంధం లేదు. ఐ హేట్ పాలిటిక్స్ అంటే ఏంటిది కదా. సో కాబట్టి యూత్ షుడ్ కమ్. సో రెండవది ఏంటంటే ఓబీసీకి సంబంధించి ఇంకా 33%లో ఇక తప్పదు కాబట్టి రేపొద్దున రాజ్యాంగంలో ఎన్ష్రైన్ చేయబడి ఉంది కాబట్టి దానికి విరుద్ధంగా చట్టం బిల్లు ముందుకు వెళ్ళలేదు కాబట్టి షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ తెగలకి అందులో కల్పించారు. ఇందులో 33%లో ఓబీసీలకి ఇచ్చారా కదా. రేపు మీకు ఉండే అసెంబ్లీలో పార్లమెంట్లో కదా, సో రాజ్యాంగం మీద ఒట్టు అసెంబ్లీ పార్లమెంట్లో రేపు రాబోయేది ఇదంతా అమలు జరుపుతారు కదా. జరిగింది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది కదా బిల్లు. ఓన్లీ మనకి డీలిమిటేషన్ తర్వాత ఎన్ని స్థానాలు నిర్ణయించాలన్న దానికి వరకే ఆగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో అప్పుడు రాబోయే 2029 తర్వాత వచ్చే మీరు జమిలీ ఎన్నికలు జరుపుతారు, ఏ ఎన్నికలు జరిపినా కూడా మీకు అందులో కనిపించే ఎవరు ఓబీసీలు స్థానం తగ్గిపోతుంటుంది.
ఓబీసీ లీడర్లకు అర్థమవుతుందా? ఓబీసీ లీడర్లు ఊహించగలుగుతున్నారా? సో ఎందుకోసం మీకు మహిళల్లో మీ మహిళలు ఉండరు, ఉంటారా? ఉంటే ఎస్సీ ఎస్టీ డైరెక్ట్ జనరల్కి వెళ్ళిపోతాయి. సో ఎస్సీ ఎస్టీలు అందులో కూడా కల్పించారు. ఎస్సీ ఎస్టీలకు వరకు కొంత ప్రొటెక్షన్ జరిగింది. ఓబీసీల కన్నా ఎస్సీ ఎస్టీలకు కొంచెం మేలు జరిగింది. అంతే. ఓబీసీలకి ఏమైంది? అయినప్పటికీ కూడా ఓబీసీలకి అసలు ఈ మోడీ 1.0 మోడీ 2.0 రెండు బీజేపీ పాలనలో అసలు ఓబీసీలు మామూలుగా లేరు, తాదాత్మ్యం చెందారు. ఎందుకోసమంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో హిందుత్వం అనేది ద్వేషానికి మాత్రమే కాదు వాడతా, అంతవరకు కింది కులస్తులమన్న భావన నుంచి మేము కూడా హిందువులం, మేము కూడా సవర్ణులం, మేము కూడా లైక్ ఇప్పుడు మన ఇక్కడ ఉన్నారనుకోండి, మేము కూడా రెడ్డి కమ్మ లాంటి శూద్రులం, ఉన్నత శూద్రులం, కింది శూద్రులం కాదు అన్న రెస్పెక్ట్ దేనివల్ల వస్తుంది? మత ప్రతీకల వల్ల వస్తుంది కదా. సో కాబట్టి అంచేత ఇప్పుడు మనకి స్త్రీలు మాత్రమే బొట్లు ఉండేవి పూర్వం, ఇప్పుడు మగ బొట్లు పెరిగాయి లేదా? విపరీతంగా పెరిగాయి. అంటే మన దేశం రా నువ్వు హిందూ అని గుర్తుపెట్టడానికి మళ్ళీ సింబల్ ఎందుకు కదా? మోస్ట్లీ నువ్వు వేరే మతం అయితే నువ్వు సింబల్తో కనిపించాలి. ఇక్కడ మోస్ట్లీ వీఆర్ ఆల్ హిందూస్. దానికోసం నేను హిందూనని చెప్పడానికి నానా రకాలు కదా. సో నేను పలానా కులస్తున్నానని చెప్పడానికి పై బటన్ తీస్తుంటాడు ఒకడు, పై గుండె తీసి ఎట్ట లాగుతుంటాడు. ఏం లాగుతాడు? యజ్ఞోపయోతం లాగుతాడు. నేను ఎందుకోసం? ఇదొక నాకు చూసావా నా ఐడి కార్డు చూసావా అని. సో కాబట్టి అది వేసింది పోనీ నీవు ఇప్పుడు వేసిన ఆయన కానీ, గాయత్రి మంత్రం చదివిన ఆయన కానీ, ఉపనయనం చేసిన ఆయన కానీ, ఆయన పంతులు గారిని అడిగితే బాబు అది అలా చూపించడానికి కాదురా అని చెప్తాడు, ఆయనే చెప్తాడు పాపం. కానీ వాడేవాడు ఎలా వాడతాడు? సింబల్గా వాడేస్తాడు, అంతే కదా. ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చింది. దాని తర్వాత వ్యవసాయం ఒకటి కుంటుపడిపోయింది. మనం ప్రతి 10 ఏళ్ళకి ఈసారి సెన్సస్ రాయడానికి మనకు టెన్షన్ ఏంటంటే సెన్సస్ తీసుకోవడానికి ఓబీసీలు ఎంతమంది వస్తారో తెలిసిపోద్దని ఒక భయం ఒకటి ఉంది. ఇప్పుడు ఇంకొకరి ప్రతిసారి ఉండే భయం ఒకటి ఉంటుంది. ఎవ్రీ డెసినియల్ సెన్సస్కి 10% అగ్రికల్చర్ని వదిలేసి వచ్చేస్తుంటారు, వ్యవసాయ రంగాన్ని వదిలేసి వచ్చేస్తుంటారు, పడిపోతుంటారు వ్యవసాయ రంగం మీద ఆధారపడేవాళ్ళు. ఈ ఆధారపడేప్పుడు వ్యవసాయం లాభదాయకం కాదన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ల్యాండ్ లార్డ్స్ పై వర్ణాల వాళ్ళు ఏం చేస్తారంటే భూములు వ్యవసాయం చేయడం లేదు, కౌలుగిస్తారు. ఈ కుల వృత్తులు వ్యవసాయం లేకపోతే కుల వృత్తులు కొనారెళ్ళిపోతాయి. ఈ కుల వృత్తి కోల్పోయినాడు ఏమనుకుంటున్నాడంటే ఇది కౌలుకు చేసుకుందాం అనుకుంటున్నాడు. ఊరి నాయన అది బాగుండకపోవడం వల్లే నీ కుల వృత్తి పోయిందిరా, నువ్వు వెళ్ళి ఆ వ్యవసాయం ఏం చేస్తావని. ఆ వ్యవసాయం చేసిన తర్వాత ఒక ల్యాండ్ లార్డ్ స్టేటస్ వస్తుంది. ల్యాండ్ లార్డ్ అంటే నేను భూస్వామిని, నేను వ్యవసాయం చేస్తాను. అది కొత్తది కదా, ఇంతకుముందు ఎప్పుడు లేదు. దాంతో ఏమైపోయింది? దానితో పాటు ఈ రకమైన మతంలో ఉంచి వచ్చినటువంటి సో వీఆర్ ఆల్ హిందూస్, హిందువుగా గర్విద్దాం అనే టైప్లో మనోడికి ఫుల్ ఎక్కింది. దాంతోపాటు ఏమవుతుంటుంది? అప్పర్ కాస్ట్ స్టాటస్ని లేనిది వచ్చి ఉన్నట్టుగా భావిస్తుంది. ఆ కారణంగానే తమ బిడ్డ ఎవరన్నా ఒక ఎస్సీ కుర్రాన్ని ప్రేమిస్తే వీళ్ళు చంపేస్తున్నారు కొంతమంది. పరువు హత్యల్లో ఏమన్నా అప్పర్ కాస్ట్ వాళ్ళు పరువు హత్యలు చేశారంటే పోనీ ఏదో వాళ్ళకి ఎప్పటి నుంచో పరువు. అట్లా కాకుండా నిన్నటి వరకు ఆ కమ్మరి కుమ్మరికి కంసాలి ఈ పనులు చేసుకునేటువంటి దిక్కుమాలిన జీవితాలు జీవించినటువంటి ఈ ఓబీసీ మనకన్నా కింది వాళ్ళని చూసి పరువు పోయిందని హత్యలు చేసే స్థితి మన తెలంగాణలో చూసాం లేదా? లెక్క పెట్టడం మానేశారు మనోళ్ళు. ఒకసారి వరకండ హత్యలు లెక్క పెట్టడం మనకి లెక్క తప్పేస్తాం. ఎన్ని రోజులు జరుగుతున్నాయి అనుకోండి, లెక్క తప్పేస్తుంది. మీడియా కూడా లెక్క మర్చిపోయాం మనం. దాదాపు సెంచరీ కొట్టేసి చాలా కాలం ఉంటుంది. అంటే పరువు హత్యలు కదా. ఆంధ్రాలోను తెలంగాణలో, ఆంధ్రాలో రెండు కలిపితే ఇంకా అసలు డబుల్ సెంచరీ అయిపోయి ఉంటుంది.
అదే పని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు ప్రేమని. సో కాబట్టి ఇది ఒక రకమైన ఇది ఒక నడమంతరపు అగ్రవర్ణత్వాన్ని మతం ద్వారా ఇచ్చారు. ఇది మైనారిటీల మీద ద్వేషం ఒక సైడ్ అయితే హిందుత్వలో, ఇది హిందుత్వ రాజకీయంలో ఇదొక అనదర్ థింగ్ అనమాట. ఆ కారణం చేత ఓబీసీలు బీజేపీకి వస్తూ తమకు ఆల్రెడీ జారిపోయినవి ఏమీ కనిపించట్లేదు. విద్యా ఉపాధి రంగంలో ఎగిరిపోయింది. ఉప్పు తీసేవతల పరిస్థితి మీ కళ్ళ ముందు తీసేశారయ్యా. విస్తర్ని కళ్ళ ముందు తీసేస్తే ఇంకా నాకు మంచి పప్పు వడ్డిస్తాడు, లేకపోతే దప్పడం పెడతాడు. విస్తర్ తీసేసాడా నీ ముందు? ఎప్పుడు వస్తాడు? ఇంకా ఇప్పుడే నమ్మకపోతే అలాగా. సో కాబట్టి ఎటువైపు వెళ్ళిపోతున్నారు? సో కాబట్టి అది ఒక రకంగా ఏమిటంటే మనకు చైతన్యం లేకపోవడం వల్ల రాజకీయ విద్య పొలిటికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. కాబట్టి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఒకళ్ళు రక్షించలేరు, పౌరులే రక్షించుకుంటారు. రాజ్యాంగం ఎవడది? మందది. ఈ దేశంలో బెగ్గర్ది కూడా. ఓయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు అక్కడ అదాని అంబానే కాదు కదా, మన శివాలయం మెట్ల మీద అడుక్కునే బిచ్చగాడినైనా నేను రాసుకునే రాజ్యాంగం ఇది. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంచేత దానిని కాలదనుతానంటే ఎట్లాగా? కుల వృత్తులను కూలిపోతుంటే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వాలి, ఎలా చదువులు బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, అటువైపు మార్గాలు లేకుండా దీంతో విశ్వాసాలతో పూనకాలతో ఎన్నాళ్ళు ఉంటారు? పూనకాలం మీద ఎంతసేపు ఉంచుతారు జనాన్ని? అది అంచేత కారణం ఏంటంటే మండల్ ద్వారా వచ్చిన చైతన్యం వీగిపోవడం వల్ల, మండల్ ద్వారా వచ్చిన ఓబీసీ చైతన్యం వీగిపోవడం వల్ల, అది మందిర్ ప్రధానం అయిపోవడం వల్ల. సో దాంతో ఏమైందనమాట, మండల్ వర్సెస్ మందిర్ ఉండేది ఒకప్పుడు. సో బీజేపీకి వర్సెస్ మండల్ పార్టీస్ ఉండేవి. మండల్ పార్టీస్ బలహీనపడ్డాయి. ఈ కారణంగా బలహీనపడడం వల్ల అక్కడ మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్గా ఇంకొక నేషనల్ పార్టీ వైపు జనం చూస్తున్నారు. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు అక్కడక్కడ వస్తున్నాయి కానీ, సో ఆ ప్రాంతీయ పార్టీల్లో కూడా అక్కడ ఓబీసీ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలే హిట్ చేయడంలా. ప్రాంతీయ పార్టీలు ఓబీసీల ద్వారా రావడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొత్త నెత్తురు, కొత్త పార్టీలు, అద్భుతమైన పార్టీలు, బీజేపీతో చెడుగుడు ఆడగలిగిన పార్టీలు, బీజేపీని ముచ్చెమట్ల పోయించగలిగిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కొత్తగా వచ్చాయంటే ఎవరు వచ్చాయి? కేజ్రీవాల్ ఈజ్ నాట్ బీసీ. అట్లాగే కమ్యూనిస్ట్ కంచుకోటని కూల్చి పారేసినటువంటి మమతా బెనర్జీ, షీ ఈజ్ నాట్ బీసీ. మళ్ళీ ఒకప్పుడు దేశ జాతీయోద్యమానికి అగ్రనాయకత్వంగా ఉన్నటువంటి గాంధీ, నెహ్రూలు ఎలాగా బనియా బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఎలా వచ్చారో, మళ్ళీ ఈ కొత్త చైతన్యానికి కూడా సారథులు ఎవరయ్యారు? అదే సామాజిక వర్గం అయ్యారు. అంటే ఓబీసీలు ఏమయ్యారు? మరి లేచారు కదా పైకి. ఆలోచించట్లేదే మీరు? ఆ ఓబీసీల కొత్త నాయకత్వం వచ్చిన కొత్త పార్టీ ఏది? ఏమైంది చైతన్యం? కాబట్టి ఇక్కడ ఇలాగా ఆలోచించలేని నాయకత్వం, ఓబీసీలని లీడ్ చేసే నాయకత్వం దేశంలోనే కరువైంది. దేశం మొత్తం మీద కరువైంది.